యా దొంగలతో కలిసేటోళ్ళని పట్టించుకోం. నీ దగ్గర ఉంటేనేమో దొరలా, నీ దగ్గర ఉంటే మంచోళ్ళ, వేరే పక్క పార్టీ పోతే దొంగలా. సిగ్గుండాలి కదా కేసీఆర్. 10 సంవత్సరాల్లో నీ అంత దొంగ లంగ లఫంగ లుచ్చ ఎవడూ లేడు ఈ ప్రపంచంలో అనేది గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్. గత 10 సంవత్సరాల్లో నిరుద్యోగులను పురుగులో చూసినటువంటి నువ్వు ఈరోజు అదే నిరుద్యోగులతోటి ఈరోజు వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నటువంటి సిగ్గుమాలతనం ఇప్పటికీ గుర్తులేదా నీకు? సిగ్గుండాలి కదా. ఇప్పుడు వచ్చి మాట్లాడుతా ఉన్నాడు బీఆర్ఎస్ వీడే నాయకుల గురించి బాధ లేదు, ఒక్కరు పోతే 10 మందిని తయారు చేసుకున్నాడు. అసలు మీ పార్టీ ఉంటుందా? ఈ పార్టీ ఉంటుందా ఊడుతుందా? అది తెలుసుకో కేసీఆర్ ముందు. బీఆర్ఎస్ ను వీడుతున్న ఎమ్మెల్యేలు నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ళ గురించి తమకు బాధ లేదని వ్యాఖ్యానించారు. వాళ్ళు దొంగలైతే కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం గజ దొంగలు, అలా నో డౌట్. ఎందుకంటే 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు వీళ్ళు దోసుకున్నంత, వీళ్ళ అక్రమాలు అన్యాయాలు అవినీతి చాలా చెప్పడానికి వీళ్ళు లేకుండా ఉన్నారు. కనీసం రేవంత్ రెడ్డి దానిపైన ఒక చర్చ చేస్తా ఉన్నాడు. చర్చ కాదు, వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ విద్యుత్ కమిషన్ల ఒప్పందాల్లో జరిగినటువంటి అవినీతి కావచ్చు, కాళేశ్వరం కమిషన్ల అవినీతి కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతుందో వీటన్నిటిపైన కేసీఆర్ ను జైల్లో వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీసం ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అనేది కూడా అనుమానాలు మాకు కలుగుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఈ ప్రాసెస్ ను ఇమీడియట్ గా దూకుడుగా ముందు తీసుకుపోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. యా ఒకరు పోతే 10 మంది నాయకులను పార్టీ తయారు చేసుకుని చెప్పారు. మెరికల్ లాంటి యువ నాయకులను బీఆర్ఎస్ సృష్టిస్తుందని ప్రకటించారు. శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు కోరుట్ల జైత్యాల నియోజకవర్గాల నుంచి కార్యకర్తల నేతలతో కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్ళు, అబ్బో తెలంగాణ ప్రగతి ప్రస్థానం అంటే నువ్వు దోచుకోవాల్సింది ఇంకా చాలా ఉందని చెప్తా ఉన్నావు కదా. తెలంగాణ ప్రజలకు ఇంకా తెలంగాణ ఇంకా దోచుకునే చాలా ఉంది. 5 సంవత్సరాలు ఇయ్యలేదు, మీరు మంచోళ్ళు కాదు, మీరు దరిద్రులు దుర్మార్గులు అని చెప్పేసి ప్రజలు తిట్టేటువంటి కేసీఆర్ ఈరోజు ఏం చెప్తా ఉన్నాడు? ప్రగతి ఇంకా ఉంది అంటే ప్రగతి కాదు, అది అప్రగతి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ దోచుకునేది ఇంకా ఉంది, పూర్తి స్థాయిలో నేను దోచుకోలేదని చెప్పేసి ఈరోజు క్లియర్ గా పరోక్షంగా కార్యకర్తలకు నాయకులకు కేసీఆర్ చెప్తా ఉన్న విషయాన్ని మనం గమనించాలి. కేసీఆర్ ను ఎప్పటికైనా నమ్మడే నమ్మొద్దు. 10 సంవత్సరాలు తెలంగాణ అరిగోస పెట్టుకున్నటువంటి ఇలాంటి కేసీఆర్ ఈరోజు మళ్ళా ప్రజల పోరాటాల రూపంలో, ప్రజల సమస్యల రూపంలో మళ్ళా దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ దొంగలను, ఈ కల్వకుంట్ల కాలకేయులను మనం నమ్మొద్దు అని చెప్పేసి కూడా కాలోజీ తరఫున నేనైతే కోరుతా ఉన్నాను. సో చూద్దాం ఏమైతుందో. నాకు తెలిసి కేటీఆర్ అదేవిధంగా వీళ్ళందరూ హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? అధికారం కోల్పోయిన తర్వాత అధికారం రావడానికి ఈరోజు అమాయకమైనటువంటి యువతను రెచ్చగొట్టి వాళ్ళను బలిదానాల పేరిట వాళ్ళ బలి తీసుకొని వాళ్ళ శవాల పైన ఈరోజు రాజకీయం చేసేటువంటి దుర్మార్గులు దుష్టులు ఈ కల్వకుంట్ల కాలకేయులు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే అమాయకమైన యువతను రెచ్చగొట్టి ఏ విధంగానైతే వాళ్ళని బలి తీసుకొని వాళ్ళ శవాల పైన ప్రగతి భవన్, ఎర్రవెల్లి ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ నిర్మించుకొని జల్సా చేసిరో, మళ్ళా ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళా అదే పరిస్థితి తీసుకొస్తారు. ఆటో డ్రైవర్లు రెచ్చగొడతా ఉన్నారు, నేత కార్మికులు రెచ్చగొడతా ఉన్నారు, అదే విధంగా ఈరోజు నిరుద్యోగులు రెచ్చగొడతా ఉన్నారు, ఇలా చెప్పుకుంటూ రైతులు రెచ్చగొడతా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రెచ్చగొట్టి ఈరోజు బలి తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. వీళ్ళ రక్తదాహం తీరనిది, కల్వకుంట్ల రక్తదాహం తీరనిది. వాళ్ళు ఎంత మంది చనిపోతే, ఎంత మంది బలిదానం చేసుకుంటే ఆ బలిదానాల మీద రాజకీయాలు చేయాలి, ఆ బలిదానాల మీద రెచ్చగొట్టాలి, ఆ బలిదానాల మీద ఎమోషన్స్ తీసుకురావాలి, తద్వారా అధికారం రావాలనేది ఒక ధ్యాస తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి ఈ దొంగలను, లంగలను, లఫంగాలను, లుచ్చాలను దయచేసి తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ యువత కానీ నమ్మొద్దని చెప్పేసి కూడా కాలోజీ టీవీ తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. యా దొంగలతో కలిసేటోళ్ళని పట్టించుకోం. నీ దగ్గర ఉంటేనేమో దొరలా, నీ దగ్గర ఉంటే మంచోళ్ళ, వేరే పక్క పార్టీ పోతే దొంగలా. సిగ్గుండాలి కదా కేసీఆర్. 10 సంవత్సరాల్లో నీ అంత దొంగ లంగ లఫంగ లుచ్చ ఎవడూ లేడు ఈ ప్రపంచంలో అనేది గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్. గత 10 సంవత్సరాల్లో నిరుద్యోగులను పురుగులో చూసినటువంటి నువ్వు ఈరోజు అదే నిరుద్యోగులతోటి ఈరోజు వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నటువంటి సిగ్గుమాలతనం ఇప్పటికీ గుర్తులేదా నీకు? సిగ్గుండాలి కదా. ఇప్పుడు వచ్చి మాట్లాడుతా ఉన్నాడు బీఆర్ఎస్ వీడే నాయకుల గురించి బాధ లేదు, ఒక్కరు పోతే 10 మందిని తయారు చేసుకున్నాడు. అసలు మీ పార్టీ ఉంటుందా? ఈ పార్టీ ఉంటుందా ఊడుతుందా? అది తెలుసుకో కేసీఆర్ ముందు.
బీఆర్ఎస్ ను వీడుతున్న ఎమ్మెల్యేలు నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి తమకు బాధ లేదని వ్యాఖ్యానించారు. వాళ్ళు దొంగలైతే కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం గజ దొంగలు, అలా నో డౌట్. ఎందుకంటే 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు వీళ్ళు దోసుకున్నంత, వీళ్ళ అక్రమాలు, అన్యాయాలు, అవినీతి చాలా చెప్పడానికి వీళ్ళు లేకుండా ఉన్నారు. కనీసం రేవంత్ రెడ్డి దానిపైన ఒక చర్చ చేస్తా ఉన్నాడు. చర్చ కాదు, వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ విద్యుత్ కమిషన్ల ఒప్పందాల్లో జరిగినటువంటి అవినీతి కావచ్చు, కాళేశ్వరం కమిషన్ల అవినీతి కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతుందో వీటన్నిటిపైన కేసీఆర్ ను జైల్లో వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీసం ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అనేది కూడా అనుమానాలు మాకు కలుగుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఈ ప్రాసెస్ ను ఇమీడియట్ గా దూకుడుగా ముందు తీసుకుపోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఒకరు పోతే 10 మంది నాయకులను పార్టీ తయారు చేసుకుని చెప్పారు. మెరికల్ లాంటి యువ నాయకులను బీఆర్ఎస్ సృష్టిస్తుందని ప్రకటించారు. శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు కోరుట్ల, జైత్యాల నియోజకవర్గాల నుంచి కార్యకర్తల నేతలతో కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్ళు, అబ్బో తెలంగాణ ప్రగతి ప్రస్థానం అంటే నువ్వు దోచుకోవాల్సింది ఇంకా చాలా ఉందని చెప్తా ఉన్నావు కదా. తెలంగాణ ప్రజలకు ఇంకా తెలంగాణ ఇంకా దోచుకునే చాలా ఉంది. 5 సంవత్సరాలు ఇయ్యలేదు, మీరు మంచోళ్ళు కాదు, మీరు దరిద్రులు, దుర్మార్గులు అని చెప్పేసి ప్రజలు తిట్టేటువంటి కేసీఆర్ ఈరోజు ఏం చెప్తా ఉన్నాడు? ప్రగతి ఇంకా ఉంది అంటే ప్రగతి కాదు, అది అప్రగతి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ దోచుకునేది ఇంకా ఉంది, పూర్తి స్థాయిలో నేను దోచుకోలేదని చెప్పేసి ఈరోజు క్లియర్ గా పరోక్షంగా కార్యకర్తలకు, నాయకులకు కేసీఆర్ చెప్తా ఉన్న విషయాన్ని మనం గమనించాలి. కేసీఆర్ ను ఎప్పటికైనా నమ్మడే నమ్మొద్దు. 10 సంవత్సరాలు తెలంగాణ అరిగోస పెట్టుకున్నటువంటి ఇలాంటి కేసీఆర్ ఈరోజు మళ్ళా ప్రజల పోరాటాల రూపంలో, ప్రజల సమస్యల రూపంలో మళ్ళా దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ దొంగలను, ఈ కల్వకుంట్ల కాలకేయులను మనం నమ్మొద్దు అని చెప్పేసి కూడా కాలోజీ తరఫున నేనైతే కోరుతా ఉన్నాను. సో చూద్దాం ఏమైతుందో. నాకు తెలిసి కేటీఆర్ అదేవిధంగా వీళ్ళందరూ, హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? అధికారం కోల్పోయిన తర్వాత అధికారం రావడానికి ఈరోజు అమాయకమైనటువంటి యువతను రెచ్చగొట్టి వాళ్ళను బలిదానాల పేరిట వాళ్ళ బలి తీసుకొని వాళ్ళ శవాల పైన ఈరోజు రాజకీయం చేసేటువంటి దుర్మార్గులు, దుష్టులు ఈ కల్వకుంట్ల కాలకేయులు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే అమాయకమైన యువతను రెచ్చగొట్టి ఏ విధంగానైతే వాళ్ళని బలి తీసుకొని వాళ్ళ శవాల పైన ప్రగతి భవన్, ఎర్రవెల్లి ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ నిర్మించుకొని జల్సా చేసిరో, మళ్ళా ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళా అదే పరిస్థితి తీసుకొస్తారు. ఆటో డ్రైవర్లు రెచ్చగొడతా ఉన్నారు, నేత కార్మికులు రెచ్చగొడతా ఉన్నారు, అదే విధంగా ఈరోజు నిరుద్యోగులు రెచ్చగొడతా ఉన్నారు, ఇలా చెప్పుకుంటూ రైతులు రెచ్చగొడతా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రెచ్చగొట్టి ఈరోజు బలి తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. వీళ్ళ రక్తదాహం తీరనిది, కల్వకుంట్ల రక్తదాహం తీరనిది. వాళ్ళు ఎంత మంది చనిపోతే, ఎంత మంది బలిదానం చేసుకుంటే ఆ బలిదానాల మీద రాజకీయాలు చేయాలి, ఆ బలిదానాల మీద రెచ్చగొట్టాలి, ఆ బలిదానాల మీద ఎమోషన్స్ తీసుకురావాలి, తద్వారా అధికారం రావాలనేది ఒక ధ్యాస తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి ఈ దొంగలను, లంగలను, లఫంగాల లుచ్చాలను దయచేసి తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ యువత కానీ నమ్మొద్దని చెప్పేసి కూడా కాలోజీ టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.